వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఏడుకొండలను అత్యంత అందంగా తీర్చిదిద్దింది టీటీడీ. ఫల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించింది. 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్తో రంగురంగుల పూలతో శ్రీవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. పూలతో పాటు పండ్లతోనూ రకరకాల కళారూపాలను ఏర్పాటు చేశారు. తిరుమలలో రంగురంగుల విద్యుత్ దీపాలతో శ్రీవారి ఆలయం ఇలవైకుంఠపురాన్ని తలపిస్తోంది. లైటింగ్ డెకరేషన్లు కూడా సరికొత్తగా మార్చారు. ప్రధాన ఆలయాలు బయట శ్రీరంగనాథ స్వామి ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. ఇందులో అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనాలను కొలువు తీర్చారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు 15 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 1.5 లక్షల నంబర్ల కట్ఫ్లవర్స్ వినియోగించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు, అలాగే వైకుంఠ ద్వారం కూడా ప్రత్యేక ఆకర్షణగా 5 రకాల పుష్పాల పత్రాలతో ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమలు, అలాగే గరుడ హనుమ ప్రతిమల గుడి ముందర ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు స్వామి ఒక వైభవం తెలిపే విధంగా దశావతారాలు, అష్టలక్ష కాన్సెప్ట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. గుడి లోపల పూర్తిగా టెంకాయ కీర్తనతో కూడా అయోధ్య రాముడు యొక్క కాన్సెప్ట్ ని ఏర్పాటు చేస్తున్నాము. గుడి బయట భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సెట్టింగ్ లో రంగనాథ స్వామి, అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నాము. ఈ మండపాన్ని పూర్తిగా టెంకాయలు, చెరుకులు, అలాగే మొక్కజొన్నలు, మొజాంబి, వివిధ రకాల పుష్పాల పత్రాలతో ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మండపంలో కూడా దశావతారాల అష్టలక్ష కాన్సెప్ట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా సుమారు 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 20 రకాల కట్ఫ్లవర్స్ ని ఈ యొక్క అలంకరణ కోసం వినియోగిస్తున్నాము. ఇవన్నీ కూడా దాతలకు సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము.